ఈ కాలంలో ఇంకొకడి గురించి ఆలోచించేంత టైం ఎవరికి లేదు. ప్రతి ఒక్కడు వాడికి యూస్ఫుల్ అయ్యే వ్యక్తులతోటి తిరగడం, యూస్ఫుల్ అయ్యే వ్యక్తులతోటి మాట్లాడడం చేయడం జరుగుతుంది. ఎవడు ఇంకొకడి గురించి ఆలోచిస్తాడంటే వాడికి మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేదాకా ఏ పని పాట లేని వ్యక్తులు మాత్రమే ఇంకొకడి గురించి ఆలోచిస్తాడు, ఇంకొకడి వ్యక్తులను గెలకడం జరుగుతుంది. అదే ఎవరికైతే ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతుందంటే ఆ వ్యక్తితోటి ఫ్యూచర్లో ఎప్పటికైనా అవసరం పడుతుందని. కానీ అందరు అదే విధంగా ఉండరు. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అండ్ ఎక్కువ శాతం అయితే అవసరం నిమిత్తమే ఉండడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషి అవసరం పడతాడు ఎప్పటికైనా. కానీ అవసరం నిమిత్తం వాడుకొని వదిలేయడం అది కరెక్ట్ కాదు. అది 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 వాల్యూ ఇచ్చినట్టు కాదు మనిషికి. సో ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మంచిగా మాట్లాడడం జరుగుతుంది. కానీ నీ కోసం నీతోటి ఉండాలి, ఇంకో నలుగురు ఉండాలి అంటే నువ్వు వాళ్ళతోటి ఏ విధంగా ఉంటారు. కొందరైతే చాలామంది వాళ్ళ పనులు వదిలేసుకొని వేరే వాళ్ళ కోసం చాలా జీవితాలు సాక్రిఫైస్ చేసి చాలా పనులు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు తెలుసుకోరు, వాడు అవసరం నిమిత్తం నీతోడు ఉంటున్నాడని తెలుసుకోడు. రియలైజ్ అయ్యే లోపట్ల చాలా ఇయర్స్ టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నువ్వు ఒక పని వెతుక్కో, పని చేసుకో, సంపాదించుకో. నీకు ఫ్రెండ్స్ కావాలా, రిలేషన్ కావాలా, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకున్నా అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవద్దు, చాలా ఇంపార్టెంట్. సో ఎవరు టైం వేస్ట్ చేసుకోవాలని ఎవడు అనుకోడు. ప్రతి ఒక్కడు వాడు పనులు చేసుకుంటాడు. ఎవరైతే అవసరం పడతాడో ఆ వ్యక్తులతోటి తిరగడం, ఆ వ్యక్తులతోటి మాట్లాడడం, అలాంటి వ్యక్తులతోటి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తులతో వీడికి అవసరం పడుతుంది. అంటే పని నిమిత్తం, లేకుంటే బిజినెస్ పర్పస్, వర్క్ పర్పస్, ఇట్లా ఏదైనా. సో ఆ రిలేషన్ ఏర్పడడం జరుగుతుంది. సో దానికి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని వాడుకోవడం జరుగుతుంది, ఆ వ్యక్తి ఈ వ్యక్తిని వాడుకోవడం జరుగుతుంది. సో కొందరు లాయల్టీ ఉంటారు, కొందరు మోసం చేసే వాళ్ళు ఉంటారు, అందరు నిజాయితీ పరులు ఉండరు, అందరు దొంగ నా కొడుకులు కూడా ఉన్నారు. సో ఎవరిని ట్రూగా పూర్తిగా నమ్మద్దు, మనుషులను ముఖ్యంగా నమ్మద్దు. ఎందుకంటే తెలుసుకోవాలి ఎవడు మోసగాడు ఎవడు మంచివాడు అనేది తెలుసుకోవాలి. గుడ్డిగా నమ్మడం తప్పు, గుడ్డిగా నమ్మితే మోసపోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు లైఫ్లో ప్రతి వ్యక్తి అవసరం నిమిత్తమే ఉంటాడు. ఎందుకంటే ఇంకో వ్యక్తితో అవసరం ఉంటే తప్ప ప్రజెంట్ కాలంలో అయితే ప్రతి ఒక్కడు ఇంకొకడు కోసం ఆలోచించడం లేదు. ప్రతి ఒక్కడు వాడి లైఫ్ ఏ విధంగా సెటిల్ కావాలి, సో వాడు ఎట్లా హ్యాపీగా ఉండాలి, వాడి ఫ్యామిలీ గురించి ఏ విధంగా ఆలోచించాలన్నట్టు ఆలోచిస్తారు. కానీ ఇంకొకటి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే టైం లేదు, ధర్మకాలం కాదురా బాబు ఇది. సో ఎందుకంటే కలియుగం కాబట్టి. సో ప్రతి వ్యక్తి వాడి ఫ్యామిలీ గురించి ఆలోచించి వాడు స్వార్థంగా ఉండి ఎదగాలనుకుంటాడు. కానీ ఒక వ్యక్తి ఎదగడంలో తప్పులేదు. కానీ ఇంకొకరిని తొక్కి వాడి జీవితం నాశనం చేసి వాళ్ళ లైఫ్ నాశనం చేసి ఎదగడం అది కరెక్ట్ కాదు. నువ్వు ఎదుగుతావు కానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకొకటి జీవితం నాశనం చేసి నువ్వు ఎదిగితే అది నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కర్మ రిటర్న్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏ చేయాలన్నా కాంపిటీషన్ ఉన్నది, టఫ్ ఉన్నది. సో అంతేగాని పోటీ ఉండాలి, కానీ ఒకటి జీవితం నాశనం చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య బిజినెస్ నడుస్తుంది, ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి ఎక్కువ బిజినెస్ చేయాలి, కానీ ఈ వ్యక్తి ఎదగాలని ఆ వ్యక్తి యొక్క బిజినెస్ మొత్తం కొలాప్స్ చేసేది కరెక్ట్ కాదు. అట్లా చేయడం వల్ల వాడి జీవితం, వాడి ఫ్యామిలీ, వాడి పిల్లలు అందరూ సఫర్ అయ్యి వాళ్ళు ఏం చేసుకోలేక అట్లా కొందరైతే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో పోటీ ఉండాలా, అభ్యర్థులు ఉండాలి, పోటీ ఉండాలి, కానీ ఇంకొకటి కుటుంబం నాశనం చేసే విధంగా ఎదగద్దు. అట్లా ఈ కాలం ప్రతి వ్యక్తి బిజీ ఉంటాడు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తి పనిలో బిజీ ఉండడం వల్ల ఎదగాలనే ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకొని ఫ్యామిలీ గురించి ఆలోచించి బయటికి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తికి తెలియకుండానే కొన్ని మిస్టేకులు జరిగిపోతాయి. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి కారణం కాదు, కానీ అనుకోకుండా జరిగిపోతాయి. సో అక్కడ కాంప్రమైజ్ అయితే అయిపోతుంది. కానీ కొందరు దాన్ని పెద్దగా వేసుకోవడం జరుగుతుంది. పెద్ద వేసుకి టైం వేస్ట్, జీవితం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఎవరు అట్లా టైం వేస్ట్ చేసుకోకండి, జీవితం కూడా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే టైం అయిపోయిందాక మళ్ళీ టైం తిరిగి రాదు. ఒక్కసారి నీ లైఫ్లో నుంచి 1 year 2 years వెళ్ళిపోయిందనుకో, ఆ టైం మళ్ళీ తిరిగి రాదు. సో లైఫ్లో నువ్వు ఎదుగు, నువ్వు మంచి స్థాయికి వెళ్ళు, కానీ ఇంకొకరిని నాశనం చేసి ఇంకొకరిని తొక్కి వాడి జీవితం సఫర్ చేసి వాడి కుటుంబం నాశనం చేసి ఎదిగితే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. అర్థమవుతుందా? సో లైఫ్లో మనీ ఇంపార్టెంట్, మనుషులు కూడా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? సో డబ్బు ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, ఎదుగుతున్నావు, డబ్బు ఇస్తే మనుషులు పని చేయడం జరుగుతుంది. మనుషులు లేకపోతే నువ్వు డబ్బు ఇచ్చి ఎవరికి పని చేయించుకుంటావు? నువ్వు అనుకోవచ్చు, మెషిన్లు ఉన్నాయి, మెషిన్లు వచ్చినాయి, మెషిన్లతో చేయించుకుంటామంటే ఆ మెషిన్లు తయారు చేసే మనుషులు లేకపోతే కదా. సో డబ్బు ఇంపార్టెంట్, కానీ మనుషులు కూడా ఇంపార్టెంటే, అది గుర్తుంచుకో. ఎందుకంటే ఒక మనిషికి ఇంకో మనిషి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎంత ప్రాబ్లంలు ఉన్నా ఎట్లున్నా ఒక మనిషికి ఇంకో మనిషి హెల్ప్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో లైఫ్లో మనుషులకు విలువ ఇయ్యరి, మీరు ఎదుగుర్రి, ఇంకొకటి తొక్కి మీరు ఎదగకుర్రి, అది కరెక్ట్ కాదు. అండ్ లైఫ్లో పని లేనివాడే ఇంకొకటి గురించి ఆలోచిస్తాడు, పని మీద ఫోకస్ ఉన్నవాడు ఇంకొకటి గురించి ఆలోచించాడు. ఇది బిజీ కాలం కాబట్టి ప్రతి ఒక్కడు వాడు ఎదగాల, మంచి స్థాయికి వెళ్ళాలా అన్నట్టుంటారు. కానీ మీరు ఎదిగే ప్రయత్నంలో ఇంకొకరి జీవితం మీద ఎఫెక్ట్ కాకుండా చూడరు, అంతే. నీతి నిజాయితీతోటి హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకుంటే పర్వాలేదు. కానీ ఇన్ఫ్లుయెన్స్ వాడి రికమెండేషన్ తోటి జాబ్ తెచ్చుకుంటే కష్టపడి వచ్చినోడు మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, అది వాడికి వచ్చే జాబు నువ్వు రికమెండేషన్ తోటి ఇన్ఫ్లుయెన్స్ వాడి నువ్వు తీసుకోవడం వల్ల వాడి జీవితం సఫర్ అవుతాయి. ఇక్కడ నువ్వు ఫ్యూచర్లో నువ్వు వర్క్ సక్రమంగా చెయ్యలేవు. అర్థమవుతుందా? సో అసలు వర్క్ చేసేవాడికి జాబ్ రాదు. సో అట్లా చాలామంది ఉన్నారు. సో ఇది కరెక్ట్. నేను ఇప్పుడు నువ్వు కష్టపడి నువ్వు తెలివితోటి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ కొట్టినావంటే అది కరెక్ట్వే. అది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ వాడి నీ అధికారం వాడి రికమెండేషన్ తోటి జాబ్ తెచ్చుకున్నావు అనుకో, కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, వాడి జీవితం ఏం కాల, అదే తప్పు. నువ్వు ఎదిగితే ఏం కాదు, నువ్వు జాబ్ తెచ్చుకుంటే ఏం కాదు. కానీ నువ్వు రాంగ్ వేలో వెళ్ళి ఇంకొకటి జీవితం మీద ముద్ర వేసి నువ్వు ఎదగడం కరెక్ట్ కాదు. అది నేను అనేది అర్థమవుతుంది. ఇలా చాలామంది ఉన్నారు, రికమెండేషన్ ఇన్ఫ్లుయెన్స్ వాడి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడి మంచిగా ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, పని లేని వాడే ఇంకొకటి గురించి ఆలోచించి ఇంకొకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. హార్డ్ వర్క్ చేసేవాడు, సక్సెస్ గురించి ఆలోచించేవాడు, పని మీద ఫోకస్ ఉన్నాడు, పని చేసుకుంటూనే వెళ్తాడు, గంతే. సో మీరు పనిలో బిజీ ఉండి హార్డ్ వర్క్ చేసారనుకో సక్సెస్ అవుతారు, పని లేకుండా ఉన్నారనుకో ఇంకొకరిని గెలుచుకుంటూ కూర్చుంటారు, అంతే. సో లైఫ్ మీ చేతులు ఉన్నది, ఇక మీ ఇష్టం. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో పని లేనివాడు ఇంకొకటి గురించి వీడి గురించి ఆలోచించి ఉంటాడు. పని మీద ఫోకస్ ఉన్నవాడు వర్క్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ సక్సెస్ అవుతూ వాడు దారిలో వెళ్ళడం జరుగుతుంది. కానీ లైఫ్లో సక్సెస్ కావాలి, లైఫ్లో బిజీ ఉండాలి, లైఫ్లో బిజినెస్ చేయాలి, లైఫ్లో జాబ్ చేయాలి, కానీ మీరు ఎదగాల. కానీ ఇంకొకటి జీవితం నాశనం చేసి వాడిని తొక్కిపెట్టి వాడిని నూకేసి మీరు ఎదగడం అది కరెక్ట్ కాదు.